హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు లోడింగ్ వచ్చేసి పానింగ్ అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే మార్గం మధ్యలో గుడివాకలంక అనే గ్రామంలో అయితే ఇలాగా లైవ్ ఫిష్ బళ్ళు అయితే కనిపించినవి. ఇవి వచ్చేసి మనకి గుడివాకలంక అనే గ్రామంలో లైవ్ ఫిష్ లోడ్ చేసుకుని విజయవాడ, నెల్లూరు అటు వెళ్తూ ఉంటాయి. మీరు రోడ్డు మీద చూసుకున్నవైతే దాదాపుగా 50 వ్యాన్లు అయితే ఉన్నాయి. ఇందులో 10 వ్యాన్లు అయితే మనకి ఐసర్లు అయితే కనిపిస్తున్నాయి. మనకి లైవ్ ఫిష్ బళ్ళు బుల్లోరకు వచ్చేసి 500 కేజీ వేస్తారు. వీటికి ఐసర్లకు అయితే కనుక టన్ అయితే వేస్తారు. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అది గుడివాకలంక రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వద్ద అయితే లైవ్ ఫిష్ లోడ్ అవుతుంది. మన ఇక్కడ నుంచి పక్క ఊర్లో అయితే మన బండికి అయితే లోడింగ్. మనం వెళ్ళే మార్గం మధ్యలో అయితే వాటర్ పాయింట్ తిమ్మరగూడు అనే విలేజ్లో అయితే ఉంటుంది. మనకి చెరువు వద్ద అయితే వాటర్ పట్టుకుంటే వాటర్ సప్లై అయితే లేదు. తిమ్మరగూడు విలేజ్లో వాటర్ సప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పానింగ్ అనే విలేజ్ అయితే ఎంటర్ అయిపోయాం. ఈ వంతుని దాటిన తర్వాత అయితే మనకి రైట్ సైడ్ అయితే మన చెరువు అయితే ఉంటుంది. అక్కడే మనకు లోడింగ్ పాయింట్. దాదాపుగా ఒక 10 రోజులు వచ్చి, నెలలో 30 రోజుల్లో 10 రోజులు వచ్చి మాకు పానింగ్ అనే విలేజ్ నుంచి లోడింగ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న చెరువు వచ్చేసి ఇది 3 ఎకరాల వరకు ఉంటుంది. ఇందులో నుంచి మనకి ఈరోజు 2 బళ్ళు పాయింట్ అయితే లోడింగ్. ఇక్కడ వర్కర్స్ వచ్చేసి మనకి 20 మంది వర్కర్స్ అయితే మనకైతే లోడింగ్ చేస్తారు. మేము వచ్చేసరికి వాటర్ అయితే వారకు వచ్చేసింది. మనం 2 బళ్ళ మీద టన్ను 200 కేజీ అయితే లోడ్ చేస్తారు. బండికి వచ్చేసి మనకి 600 కేజీ అయితే వేస్తారు. మనకి ఈ చెరువులో వచ్చేసి శీలవతి, కట్ల, బంగారుతీగ ఈ 3 అయితే ఉన్నాయి. మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి కట్ల, శీలవతి ఈ 2 అయితే లోడింగ్ అయ్యే చెరువు దగ్గర నుంచి మన వ్యాన్లు అయితే లోడ్ బళ్ళు వచ్చేసి మనం 100 మీటర్ల దూరంలో పెట్టాం. రోడ్డు అయితే చెక్ చేసుకున్న తర్వాత మేమైతే లోడ్ బళ్ళు అయితే తీసుకువెళ్తాం. ఫ్రెండ్స్, మనకి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఉన్నాయి. ఈ చెరువు ఒక్కటే ఉంది. ఈ చెరువుకి దాదాపుగా రోజుకు వచ్చి 1 అంగుళం వాటర్ అయితే తగ్గిపోతుందంట. ఫైనల్గా మన బళ్ళు అయితే లోడింగ్ స్పాట్కి అయితే వచ్చేసిన తర్వాత కాటా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫస్ట్ బండి వచ్చేసి నా ఫ్రెండ్ బండి అయితే పెట్టాం. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో అయితే చెరువులు ఎక్కడా లేవు. ఈ ఒక్క చెరువు అవటం వల్ల ఎక్కువగా వాటర్ రోజుకు అంగుళం అయితే సింక్ అయిపోతుంది. దీనికి డైలీ అయితే వాటర్ తోడుతూనే ఉండాలి. మనకు ఇప్పుడు సమయం వచ్చేసి పొద్దున్నే 9:30 అవుతుంది. ఈ ఆటో మీద అయితే వర్కర్స్ అందరూ ఈ ఆటో మీద అయితే వచ్చారు. ఈ వర్కర్స్ వచ్చేసి ఏలూరుకి సంబంధించిన వర్కర్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వైబర్లు అయితే బాగా డస్ట్ పట్టేసినాయి. ఎందుకంటే మాది వాటర్ బండి కాబట్టి మాకు వైబర్లు అయితే ఇలా తుప్పు కింద వచ్చేస్తున్నాయి. మేమైతే కనుక దాదాపుగా ఒక 5 నెలలకు ఒకసారి అయితే ఇలా వైబర్లు అయితే చేంజ్ చేస్తాం. ఎందుకంటే మేము వెళ్ళే స్పీడ్కి అయితే వాటర్ అయితే ఎదరకు పడిపోయి ఇలాగా తుప్పు అయితే పడుతుంది. అందుకని మేమైతే కొత్త వైబర్లు అయితే వేసుకుంటాం. మనకి ఇప్పుడు జత వచ్చేసి మనకి 2 వైబర్లు వచ్చేసి 350 రూపాయలు పడింది. పెద్దన్నావు మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి బ్యాగ్కి వచ్చేసి 15 పీసులు అయితే వేస్తారు. పీస్ వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి కేజీ పడుతుంది. శీలవతి కేజీ పడుతుంది, కట్ల కేజీ పడుతుంది వెయిట్ వచ్చేసి.
3 14.3 14.6 పైకి కింద వేస్తారా చిన్న వేసినా మనకే మంచిది చిన్న వేసినా మనకే మంచిది 3 సంచులు కంపెనీ 1 2 కింద పొలాగల్లాగా ఉన్నది ఏంటండి ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మేము వెళ్ళే చాలా చోట్లకి చెట్లు కూడా ఉండవు, కనీసం ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ మన బండికి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడ్ పాయింట్కి అయితే కిలోమీటర్స్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి 40 కిలోమీటర్లు వస్తుంది. ఫ్రెండ్స్ మనం అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి విలేజ్, మనకి ఆ ఊరు పేరు వచ్చేసి పెద్దకడమి అనే విలేజ్. ఇది నియర్ బై హైవే దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్ మన బండి అయితే ఫైనల్గా అన్లోడ్ పాయింట్కి రీచ్ అయిపోయింది. అన్లోడింగ్ అయితే బాగానే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ మనం అన్లోడ్ చేసిన చెరువు వచ్చేసి దాదాపుగా 20 అడుగుల లోతు ఉంటుంది. సాధారణంగా మేము చూసిన చెరువులు అయితే ఎక్కువగా 10 ఫీట్స్ మించి ఉండవు. ఇది వచ్చేసి మనకి 20 ఫీట్స్ వస్తుంది ఈ చెరువు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మొత్తం తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా సాగు చేసేది కొబ్బరి, జాము, పామాయిల్ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మాకు అప్పుడప్పుడు మాత్రం ఇలాగ పంపు చెట్లు అయితే కనిపిస్తాయి. కనిపించినప్పుడు అయితే మేము ఇలా ఫ్రెష్ అవుతూ ఉంటాం. మనకి అన్లోడ్ కంప్లీట్ అయిపోయి మనకి రావాల్సిన కిరాయి అయితే తీసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళే మార్గం మధ్యలో అయితే మనకు కనిపించే ఊరు వచ్చేసి ఇప్పుడు మీరు చూసుకున్నది దుగ్గురాల అనే గ్రామం. మనకి ఈరోజు అయితే కనుక లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి దాదాపుగా 20 కిలోమీటర్లు వచ్చేసింది. 20 కిలోమీటర్లు 2 కిలోమీటర్స్ మాత్రమే రోడ్డు అయితే బాగాలేదు. మిగతాదంతా హైవే మీద ఎక్కువగా జర్నీ చేసాం. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కొత్తగా చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.